పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటే మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఇవి మా కుందులు, ఇవి నీట్గా కడిగి శుభ్రంగా చేసి పెట్టా. దీపారాధన వెలిగించడానికి నీట్గా కడిగి పెట్టాను. దేవుడి రూము చూడండి ఎంత నీట్గా ఉందో. శివుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి తల్లి, గాయత్రి మాత. ఇదిగోండి కడిగి నీట్గా పెట్టా. ఇది పాలకి నైవేద్యం, దీపారాధన ఎంత నీట్గా ఉందో చూడండి. అట్లా నీట్గా పెట్టుకుని చేసుకోవాలి దీపారాధన. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర దీపారాధన కొంతమందికి ఎలా వెలిగించాలో తెలియదు. కొంతమంది అగ్గిపుల్లతో వెలిగిస్తారు, అది తప్పు. అగ్గిపుల్లతో ఎప్పుడు అలా వెలిగించకూడదు. ఎప్పుడు అగరబత్తు కూడా 3 వెలిగించాలి. దీపారాధన 2 ఒత్తులు ఉండాలి, అగరబత్తులు 3 ఉండాలి. కంపల్సరిగా అగరబత్తితోనే ఒత్తులు వెలిగించాలి. అంతేగాని అగ్గిపుల్లతో ఒత్తులు ఎప్పుడు వెలిగించకూడదు. అది చాలా పాపం. చాలామందికి తెలీదు, అట్లాగా చేస్తూ ఉంటారు.